హాయ్ అండి అందరికీ. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నది సోషల్ కు సంబంధించి హిస్టరీకి సంబంధించినటువంటి బిట్స్ అన్నమాట. క్విక్ రివిజన్ బిట్స్. ఒక్కసారి చూడండి. మీరు ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒకసారి చూసారంటే ఎగ్జామ్ లో బిట్ చేయడానికి మీకు చాలా ఈజీగా ఉంటదన్నమాట. ఇక్కడ ఫస్ట్ బిట్ గనక చూసుకున్నట్లయితే ఎముకలతో తయారు చేసిన ఆది మానవుల యొక్క ఆయుధాలు లభించిన ప్రాంతం ఎక్కడ? ఎముకలతో తయారు చేసినవి ఆది మానవుల యొక్క ఆయుధాలు లభించిన ప్రాంతం ముచ్చట్ల చింతమానుగవి. ముచ్చట్ల చింతమానుగవి. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల ఆహారం కొరకు వేట అన్వేషణలపై ఆధారపడి జీవించిన వారు ఎక్కడున్నారు? ఎవరు? ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని చోట్ల ఆహారం కొరకు వేట అన్వేషణలపై ఆధారపడి జీవించే వారు ఎవరు అంటే యానాదులు, చెంచులు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఎద్దుల ఆవుల గుంపు అనే రాతి కళా చిత్రం గల గృహం కలిగిన ప్రాంతం ఎక్కడ? ఎద్దుల ఆవుల గుంపు అనే రాతి కళా చిత్రం గల గృహ కలిగిన ప్రాంతం చింతగుంట. మహాజనపద కాలంలో లభించిన మట్టి పాత్రలు రూపొందించినటువంటి విధానం. ఏ విధానంలో మట్టి పాత్రలు రూపొందించారు? మరి ఎవరి కాలం అంటే మహాజనపద కాలంలో లభించిన మట్టి పాత్రలు రూపొందించిన విధానం పెయింటెడ్ గ్రేవర్. అలెగ్జాండర్ భారతదేశంలోని ఈ నది వరకు విజయయాత్ర చేశారు. అలెగ్జాండర్ భారతదేశంలోని ఈ నది వరకు విజయయాత్ర చేశారు. ఏ నది వరకు అంటే బియాస్ నది వరకు. వచ్చి చేరువుగా కూర్చోవడం అనే అర్థం కలిగిన వేద సాహిత్యం ఏది? వచ్చి చేరువుగా కూర్చోవడం అనే అర్థం కలిగిన వేద సాహిత్యం ఏది? ద రైట్ ఆన్సర్ ఇస్ ఉపనిషత్తు. అశోకుని కళింగ యుద్ధం గురించి తెలియజేసేటటువంటి శాసనం ఏది? అశోకుని కళింగ యుద్ధం గురించి తెలియజేసేటటువంటి శాసనం ఏది? 13వ నెంబర్ శిలాశాసనం. సత్యం జయిస్తుంది అనేటటువంటి శ్లోకం గల ఉపనిషత్ ఏది? సత్యం జయిస్తుంది అనే శ్లోకం గల ఉపనిషత్ ఏది? సత్యం జయిస్తుంది అనే శ్లోకం గల ఉపనిషత్ ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ మండుకోపనిషత్ అనేది రైట్ ఆన్సర్. శాతవాహనులలో త్రిసముద్రాధీశ్వర అనే పేరు పొందినది ఎవరు? శాతవాహనులలో త్రిసముద్రాధీశ్వర అనేటటువంటి పేరు పొందిన వారు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. రెండవ పులకేశి విజయాలను తెలుపుతున్నటువంటి శాసనం ఏది? రెండవ పులకేశి విజయాలను తెలుపుతున్నటువంటి శాసనం ఏది? ఐహోలు శాసనం రెండవ పులకేశి యొక్క విజయాలను తెలుపుతుంది అన్నమాట. చాళుక్య యుగంలో ఆవిర్భవించిన నూతన వాస్తు శిల్పకళ ఏది? చాళుక్యుల యుగంలో ఆవిర్భవించినటువంటి నూతన వాస్తు శిల్పకళ ఏది అంటే బెసారా శైలి చాళుక్యుల యుగంలో ఆవిర్భవించిన నూతన వాస్తు శిల్పకళ. మగధలోని ఈ క్రింది పాలకులను తొలగించి మౌర్య రాజ్యం స్థాపించబడింది. ఎవరిని తొలగించి అంటే నందులు తొలగించి మగధలో మౌర్య సామ్రాజ్యం అనేటటువంటిది స్థాపించడం జరిగింది. ఢిల్లీ నగరాన్ని నిర్మించినటువంటి రాజపుత్రులు ఎవరు? ఢిల్లీ నగరాన్ని నిర్మించిన రాజపుత్రులు తోమర్లు. టర్కీ నుండి భారతదేశానికి వచ్చినటువంటి ఉన్నత వంశీయుల గల కూటమికి గల పేరేంటి? టర్కీ నుండి భారతదేశం వచ్చిన ఉన్నత వంశీయుల గల కూటమికి గల పేరు చహల్గని. తుగ్లక్ పాలనను ఢిల్లీలో స్థాపించినది ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తాన్ల పాలనలో రాష్ట్రం యొక్క అధిపతిని ఏమంటారు? ఢిల్లీ సుల్తాన్ల పాలనలో రాష్ట్రం యొక్క అధిపతిని ముక్తి అంటారు. అలై దర్వాజాను నిర్మించినది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వన్. తూతీ హింద్ గా పేర్కొనబడిన పేరుగాంచింది ఎవరు? తూతీ హింద్ గా పేరుగాంచినది అమీర్ ఖుష్రూ. యాదవులలో గొప్ప పాలకుడు ఎవరు? సింగనుడు. మార్కోపోలో అనే వెనిస్ వర్తకుడు యాత్రికుడు ఈ పాండ్య రాజును సందర్శించారు.
మార్కోపోలో అనేటటువంటి వెనిస్ యాత్రికుడు ఈ పాండ్యరాజును సందర్శించాడు. కులశేఖర అనే పాండ్యరాజును సందర్శించారన్నమాట. కులశేఖర. నెక్స్ట్ వన్, ఆంధ్ర మహాభారతాన్ని రచించిన వారిలో కాకతీయుల కాలానికి చెందిన వారు ఎవరు? ఆంధ్ర మహాభారతాన్ని రచించిన వారిలో కాకతీయుల కాలానికి చెందిన వారు ఎవరు? తిక్కనే కాకతీయుల కాలానికి చెందినవారు. రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించినటువంటి ఆలయం ఏంటి? రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించినటువంటి ఆలయం ఏది? రుద్రేశ్వరాలయం. బొల్లి నాయకుడు జారీ చేసిన శాసనంలో రుద్రమదేవిని ఈ విధంగా వర్ణించారు. బొల్లి నాయకుడు జారీ చేసినటువంటి శాసనంలో రుద్రమదేవిని ఈ విధంగా వర్ణించారు. రుద్రదేవ మహారాజా అని వర్ణించారు. కాకతీయుల కాలంలో గ్రామ పరిపాలన నిర్వహించేవారు ఎవరు? కాకతీయుల కాలంలో గ్రామ పరిపాలనను నిర్వహించేవారు ఆయగార్లు. గొర్రెల మందలపై విధించేటటువంటి సుంకానికి గల పేరేంటి? గొర్రెల మందలపై విధించే సుంకానికి గల పేరు అడ్డపట్టు సుంకం. గణపతి దేవుని సేనాని ఎవరు? గణపతి దేవుని యొక్క సేనాని పేరు రేచర్ల రుద్రుడు అన్నమాట. గణపతి దేవుని యొక్క సేనాని పేరు రేచర్ల రుద్రుడు. పేరిని నృత్య ప్రదర్శనలో ప్రసిద్ధి చెందినటువంటి కళాకారుడు ఎవరు? పేరిని నృత్య ప్రదర్శనలో ప్రసిద్ధి పొందినటువంటి కళాకారుడు ఎవరు? నటరాజ రామకృష్ణ. రేకపల్లి ఈ క్రింది నదీ పరివాహక ప్రాంతంలో కలదు. రేకపల్లి అనేది శబరి అనేటటువంటి నదీ పరివాహక ప్రాంతంలో కలదు. హంపి శిఖరాలను వెలుగులోనికి తీసుకువచ్చినది ఎవరు? హంపి శిథిలాలను వెలుగులోనికి తీసుకువచ్చినది ఎవరంటే కల్నల్ కోలిన్ మెకంజీ అన్నమాట. తులువ వంశ స్థాపకుడు ఎవరు? వీర నరసింహులు ఎవరంటే వీర నరసింహులు. సకల నీతిసార సంగ్రహంను రచించినది ఎవరు? సకల నీతిసార సంగ్రహాన్ని రచించిన వారు ఎవరు? అయ్యలరాజు రామభద్రుడు. మధురా విజయం అనేటటువంటి గ్రంథకర్త ఎవరు? మధురా విజయం అనే గ్రంథకర్త గంగాదేవి. వరదరాజ దేవాలయం ఏకంబరనాథ ఆలయాలు గల ప్రదేశం ఎక్కడ? వరదరాజ దేవాలయం ఏకంబరనాథ ఆలయాలు గల ప్రదేశం ఎక్కడ? కాంచీపురంలో కలదన్నమాట. సంగీత సర్వస్వం అనే గ్రంథ రచయిత ఎవరు? సంగీత సర్వస్వం అనే గ్రంథ రచయిత విద్యారణ్య స్వామి. మహానాటక సుధానిధి గ్రంథ రచయిత ఎవరు? ప్రౌఢదేవరాయలు. మహానాటక సుధానిధి అనే గ్రంథ రచయిత ప్రౌఢదేవరాయలు. రెడ్డి రాజుల యుగానికి చెందినటువంటి ప్రముఖ తెలుగు కవి ఎవరు? రెడ్డి రాజుల యుగానికి చెందిన ప్రముఖ తెలుగు కవి ఎర్రాప్రగడ. బ్రహ్మణీ రాజ్యాన్ని 1347లో స్థాపించినది ఎవరు? బ్రహ్మణీ రాజ్యాన్ని 1347లో స్థాపించినది ఎవరు? హసన్ గంగు స్థాపించారు. విజయనగర రాజులతో సత్సంబంధాలను ఏర్పరచుకున్నటువంటి విదేశీయులు ఎవరు? విజయనగర రాజులతో సత్సంబంధాలను ఏర్పరచుకున్నటువంటి విదేశీయులు ఎవరంటే పోర్చుగీసు వారు అన్నమాట. మొఘల్ అనే పదానికి ఆధారమైనటువంటి పదం ఏంటి? మొఘల్ అనేటటువంటి పదానికి ఆధారమైనటువంటి పదం మంగోల్ అనేటటువంటిది. అక్బర్ అధికారాన్ని అంగీకరించకుండా జీవిత కాలం పాటు పోరాడిన రాజపుత్రుడు ఎవరు? అక్బర్ అధికారాన్ని అంగీకరించకుండా జీవిత కాలం పాటు పోరాడిన రాజపుత్రుడు మహారాణా ప్రతాప్. అక్బర్ యొక్క అధికారాన్ని ధిక్కరించిన మహిళ ఎవరంటే చాంద్ బీబీ. మొఘలుల యొక్క అధికారాన్ని అంగీకరించని రాజపుత్రుడు ఎవరు? చూడండి, ఇక్కడ అంగీకరించకుండా జీవితకాలం పోరాడిన రాజపుత్రుడు అయితే మహారాణా ప్రతాప్. మరి మొఘలుల యొక్క అధికారాన్ని, అక్కడ అక్బర్ అధికారం అది, మొఘలుల అధికారాన్ని అంగీకరించని రాజపుత్రుడు సిసోడియా వంశస్థుడు. దిన్-ఇ ఇలాయి మతంలో చేరిన సభ్యుల సంఖ్య 18. ఫతేపూర్ సిక్రీలో ఫతే అనే పదానికి అర్థం విజయం.
అక్బర్ ఆస్థానంలో సంగీతకారుల సంఖ్య. అక్బర్ ఆస్థానంలో సంగీతకారుల సంఖ్య 36. 36. శివాజీని మోసపూరితంగా హత్య చేయుటకు పథకం వేసినటువంటి బీజాపూర్ సేనాని ఎవరు? శివాజీని మోసపూరితంగా హత్య చేయుటకు గాను పథకం వేసినటువంటి బీజాపూర్ సేనాని ఎవరు? అఫ్జల్ ఖాన్. ఎవరంటే అఫ్జల్ ఖాన్. ఆ అష్టప్రధానులలో సుమంత్ నిర్వహించేటటువంటి పదవి ఏమిటి? అష్టప్రధానులలో సుమంత్ నిర్వహించేటటువంటి పదవి విదేశీ మంత్రి. మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాలులో దీవానీ అధికారం ఇస్తూ ఫర్మానా జారీ చేసిన రోజు ఎప్పుడు? చూడండి, మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్లో దివానీ అధికారం ఇస్తూ ఫర్మానాను ఎప్పుడు జారీ చేశారంటే 1765 ఆగస్టు 12న. భారతదేశంలో కలంకారీ అనేటటువంటి ముద్రణా విధానాన్ని సృష్టించిన వారు ఎవరు? కలంకారీ అనేటటువంటి ముద్రణా విధానాన్ని సృష్టించిన వారు ఎవరు? మచిలీపట్నంలోని నేత పనివారు. మచిలీపట్నంలోని నేత పనివారే కలంకారీ అనేటటువంటి ముద్రణా విధానాన్ని సృష్టించారు. తోటల యజమాని నేరుగా తమ అధీనంలోని భూమిలో నీలిమందు సాగు చేసే విధానానికి గల పేరేంటి? తోటల యజమాని నేరుగా తమ ఆధీనంలోని భూమిలో నీలిమందు సాగు చేసేటటువంటి విధానానికి గల పేరు నిజ్. నిజ్. నీలిమందు నాటవలసిన అవసరం లేదని ప్రకటించినటువంటి ఇంగ్లాండ్ పాలకురాలు ఎవరు? నీలిమందు నాటవలసిన అవసరం లేదని ప్రకటించినటువంటి ఇంగ్లాండ్ పాలకురాలు ఎవరు? విక్టోరియా రాణి. విక్టోరియా రాణి. మద్యం తయారీకి ఉపయోగించినది. మద్యం తయారీకి దేంట్లో ఉపయోగిస్తారంటే మహువా అనేటటువంటి చెట్టుకు సంబంధించిన పువ్వులు అన్నమాట. మహువా అనేటటువంటి పువ్వులు. కాశ్మీరులో మేకలను పెంచేటటువంటి గిరిజన తెగ ఎవరు? కాశ్మీరులో మేకలను పెంచేటటువంటి గిరిజన తెగ ఎవరు అంటే బకర్వాలీలు. బకర్వాలాలు. 1930, 1940లలో మధ్య భారతదేశంలోని బైగా కోండుల యొక్క సంవత్సరిక వ్యవసాయ కాలమానం గురించి తెలిపినది ఎవరు? బైగాలు కోండుల పైన పరిశోధన చేసి మరి వారి యొక్క సంవత్సరిక వ్యవసాయ కాలమానం గురించి తెలిపింది బెరియర్ ఎలివన్. బిర్సా ముండా బాల్యంలో ఈ అడవులలో పశువులు మేపుతూ గడిపారు. బిర్సా ముండా బాల్యంలో ఈ అడవులలో పశువులు మేపుతూ గడిపారు. బోహోండా అడవులు. సాంగ్స్ ఆఫ్ మైకెల్ ను రాసిన వారు ఎవరు? సాంగ్స్ ఆఫ్ మైకెల్ ను రాసిన వారు శ్యామ్రావ్ హివారే, బెరియర్ ఎలివన్. వీళ్ళిద్దరూ కలిసి రాయడం జరిగింది. నెక్స్ట్ వన్, సిపాయిల నుండి సుబేదారు వరకు అనే పుస్తకంలో తిరుగుబాటు గురించి వివరించినది ఎవరు? సిపాయి నుండి సుబేదారు వరకు అనే పుస్తకంలో తిరుగుబాటు గురించి వివరించినది ఎవరు? సీతారాం పాండే. ఎవరు అంటే సీతారాం పాండే అన్నమాట. ఝాన్సీలో తిరుగుబాటుకు లక్ష్మీబాయికి సహకరించింది ఎవరు? ఝాన్సీలో తిరుగుబాటుకు లక్ష్మీబాయికి సహకరించినది ఎవరు? తాంతియా తోపే సహకరించడం జరిగిందన్నమాట. బీహార్లో సిపాయిలతో కలిసి తిరుగుబాటులో పాల్గొన్నటువంటి మాజీ జమీందారు ఎవరు? బీహార్లో సిపాయిలతో కలిసి తిరుగుబాటులో పాల్గొన్న మాజీ జమీందారు ఎవరు? కున్వర్ సింగ్ అన్నమాట. కున్వర్ సింగ్. కుర్దా రాజ్యంలో గల మాజీ సైనికులకు గల పేరేంటి? కుర్దా రాజ్యంలో మాజీ సైనికులకు గల పేరేంటి? పైక్స్. కుర్దా రాజ్యంలో మాజీ సైనికులు గల పేరు పైక్స్. కుర్దా తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? కుర్దా తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? బక్సి జగబంధు అనేది రైట్ ఆన్సర్. ప్రాంతీయ భాషా పత్రికల చట్టం ఎప్పుడు చేయబడింది అంటే చేయబడిన సంవత్సరం 1878. నెక్స్ట్ వన్, ప్రావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో బ్రిటిష్ దోపిడీ విధానాలను విమర్శించినది ఎవరు? పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం ద్వారా బ్రిటిష్ దోపిడీ విధానాలను విమర్శించారు. అంటే ఈ పుస్తకం ఎవరిదని చెప్పేసి మనకి అడగొచ్చు అన్నమాట. ఎవరిది అంటే దాదాబాయి నవరోజీ. మరి ఇలా విమర్శిస్తూ రాశారు. భారత జాతీయ కాంగ్రెస్ కు మొదటి 20 సంవత్సరాలు నాయకత్వం వహించినది ఎవరు? మితవాదులండి. కాంగ్రెస్ ముస్లిం లీగ్ ను ఏకైక ఒప్పందం. కాంగ్రెస్ ముస్లిం లీగ్
కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ యొక్క ఏకైక ఒప్పందం ఏంటి అంటే లక్నో ఒప్పందం 1916. దక్షిణాఫ్రికాలో గాంధీజీ స్థాపించినటువంటి సంస్థ పేరు. దక్షిణాఫ్రికాలో గాంధీజీ స్థాపించిన సంస్థల పేరు నాటల్ కాంగ్రెస్. సహాయ నిరాకరణ ఉద్యమం నిలిచిపోవటకు గల కారణం ఏమిటి? ఎందుకు నిలిచిపోయింది సహాయ నిరాకరణ ఉద్యమం అంటే చౌరా చౌరీ యుద్ధం వల్ల. చౌరా చౌరీ యుద్ధం. భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురు భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురులు ఉరితేయబడినటువంటి రోజు 1931 మార్చి 23. 1931 మార్చి 23. కర్ణాటకలో ఉడిపి అనే ప్రాంతంలో జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నటువంటి మహిళ ఎవరు? కర్ణాటకలోని ఉడిపి అనేటటువంటి ప్రాంతంలో జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నటువంటి మహిళ ఎవరంటే అంబాబాయి. ప్రత్యేక దేశ సాధన కొరకు ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యా దినం చేపట్టిన రోజు ఇప్పుడు. ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యా దినం చేపట్టిన రోజు 1946 ఆగస్టు 16. 1946 ఆగస్టు 16. వహదత్ ఇదీన్ అనేటటువంటి సర్వమత ఏకత్వమును ప్రతిపాదించినది ఎవరు? వహదత్ ఇదీన్ అనే సర్వమత ఏకత్వంను ప్రతిపాదించింది మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఖుదాయి ఖిద్మత్గార్ అనే అహింసా ఉద్యమాన్ని నడిపినది ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఘనా దేశం యొక్క పూర్వపు నామం ఏంటి? ఘనా దేశం యొక్క పూర్వపు నామం గోల్డ్ కోస్ట్. మహాత్మా గాంధీ గారు హత్యకు గురైనటువంటి రోజు జనవరి 30, 1948. హరిజనులు నేడు అనర్హులుగా ఉండుటకు అగ్రవర్ణాల వారే కారణమని రాజ్యసభలో వాదించినది ఎవరు? నేడు హరిజనులు అనర్హులుగా ఉండుటకు గల కారణం అగ్రవర్ణాల వారే అని రాజ్యసభలో వాదించింది ఎవరంటే హెచ్జే ఖండేకర్. పంజాబ్ రాష్ట్రం పంజాబ్ మరియు హర్యానాలుగా అవతరించినటువంటి సంవత్సరం ఎప్పుడు? పంజాబ్ రాష్ట్రం పంజాబ్ మరియు హర్యానాలుగా అవతరించినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1966 అన్నమాట. 1966లో పంజాబ్ రాష్ట్రం పంజాబ్ హర్యానాలుగా అవతరించింది. భారతీయ స్త్రీవాద మాతా మహిళగా కీర్తించబడింది ఎవరు? భారతీయ స్త్రీవాద మాతా మహిళగా కీర్తించబడింది ఎవరు? సావిత్రిబాయి పూలే. భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలు ఎవరు? భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలు ఎవరు? ఆనందీబాయి జోషి. ఎవరు అంటే ఆనందీబాయి జోషి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ క్రింది అణగారిన కులంలో జన్మించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఏ కులంలో జన్మించారు? మెహర్ అనేటటువంటి కులంలో జన్మించారు. బేటీ బచావో బేటీ పడావో అనే ప్రచార కార్యక్రమం ప్రారంభించబడిన సంవత్సరం ఎప్పుడు? బేటీ బచావో బేటీ పడావో అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడంటే 2015. బెతూన్ కళాశాల లెక్చరర్ గా పనిచేసి స్త్రీ విద్యకు స్ఫూర్తినిచ్చినది ఎవరు? బెతూన్ కళాశాల లెక్చరర్ గా పనిచేసి స్త్రీ విద్యకు స్ఫూర్తినిచ్చినది చంద్రముఖి బసు. STS 107 మిషన్ అనేది వైఫల్యం వలన కల్పనా చావ్లా గారు ప్రమాదానికి గురై మరణించిన రోజు ఎప్పుడు? STS 107 మిషన్ వైఫల్యం వలన కల్పనా చావ్లా ప్రమాదానికి గురై మరణించినటువంటి రోజు ఎప్పుడంటే 2003 ఫిబ్రవరి 1. 2003 ఫిబ్రవరి 1. జీత్ కునే డోలో అనే మార్షల్ ఆర్ట్స్ ను అభివృద్ధి చేసినది ఎవరు? జీత్ కునే డోలో అనేటటువంటి మార్షల్ ఆర్ట్స్ ను అభివృద్ధి చేసింది బ్రూస్ లీ. భారతదేశంలో దృష్టి లోపం ఉన్నటువంటి మొదటి ఐఏఎస్ అధికారిని ఎవరు? ఇక్కడ ఐఏఎస్ అధికారిని ఎవరు? భారతదేశంలో దృష్టి లోపం ఉన్నటువంటి మొదటి ఐఏఎస్ అధికారిని ప్రాంజిల్ పాటిల్. నవధాన్య ఉద్యమం ఏర్పడుటకు గల కారకురాలు ఎవరు? నవధాన్య ఉద్యమం ఏర్పడుటకు గల కారకురాలు వందనా శివ. రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకురాలు ఎవరు? రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకురాలు ఎవరు? వందనా శివ. లక్ష్మీ అగర్వాల్ స్థాపించినటువంటి ఎన్జిఓ సంస్థ ఏంటి? లక్ష్మీ అగర్వాల్ స్థాపించిన ఎన్జిఓ సంస్థ ఏది అంటే చన్వ్ ఫౌండేషన్. రాజా రామ్మోహన్ రాయ్ కృషి మేరకు సతీ ఆచారము నిషేధించినటువంటి సంవత్సరం ఎప్పుడు? రాజా రామ్మోహన్ రాయ్ కృషి మేరకు సతీ అనేటటువంటి ఆచారము నిషేధించినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1829లో నిషేధించడం జరిగిందనమాట. మహారాష్ట్రలో బాలికల కొరకు పాఠశాలలు స్థాపించినది ఎవరు? మహారాష్ట్రలో బాలికల కొరకు పాఠశాలను స్థాపించిన వారు జ్యోతిరావు పూలే. చూడండి ఎక్కడ అనేది గుర్తుపెట్టుకోండి. జ్యోతిరావు పూలే అనేది రైట్ ఆన్సర్.
అగ్రవర్ణాల మహిళల దుర్భర జీవితాల గురించి రాసినది ఎవరు? అగ్రవర్ణాల మహిళల యొక్క దుర్భర జీవితాల గురించి రాసినది ఎవరు? పండిత రమాబాయి. పండిత రమాబాయి. భారతీయ కూలీలను 19వ శతాబ్దంలో మారిషస్ తీసుకువెళ్ళినటువంటి నౌక ఏంటి? భారతీయ కూలీలను 19వ శతాబ్దంలో మారిషస్ తీసుకువెళ్లిన నౌక ఏది అంటే జాన్ అలెన్. 1873లో గులాంగిరి అనే గ్రంథంలో గులాంగిరి అనేటటువంటి గ్రంథంలో కుల వ్యవస్థను ఖండించినది ఎవరు? కుల వ్యవస్థను ఖండించినది ఎవరు? జ్యోతిరావు పూలే. బ్రహ్మ సమాజం నుండి ప్రేరణ పొంది చెన్నైలో 1864లో స్థాపించబడినటువంటి సంఘం ఏంటి? బ్రహ్మ సమాజం నుంచి ప్రేరణ పొంది చెన్నైలో 1864 స్థాపించబడినటువంటి సంఘం వేద సమాజం. పెరియారుగా పేరొందిన వారు ఎవరు? పెరియారుగా పేరొందిన వారు ఈవి రామస్వామి నాయకర్. ఈవి రామస్వామి నాయకర్. మొదటి సింగ్ సభ స్థాపించబడిన సంవత్సరం. మొదటి సింగు సభ స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు? అమృత్సర్ లోని 1873లో స్థాపించడం జరిగింది. నియాంగిరి కొండ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సమాజం. నియాంగిరి కొండ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సమాజం ఏది అంటే డోంగారియా కోన్స్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నియాంగిరి కొండ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సమాజం పేరు దోంగారియా కోన్స్. 2005లో ముస్లింల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయుటకు ఏర్పాటు చేయబడిన కమిటీకి అధ్యక్షులు ఎవరు? 2005లో ముస్లింల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయుటకు ఏర్పాటు చేయబడిన కమిటీకి అధ్యక్షులు ఎవరంటే రాజేందర్ సచార్. నెక్స్ట్ వన్, షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం రూపొందించబడిన సంవత్సరం ఎప్పుడు? చూడండి, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం రూపొందించబడిన సంవత్సరం 1989. భంగీలు అనేటటువంటి మాన్యువల్ స్కావెంజర్లు ఈ రాష్ట్రంలో కలరు. భంగీలు అనేటటువంటి మాన్యువల్ స్కావెంజర్లు ఈ రాష్ట్రంలో కలరు. ఎక్కడ అంటే గుజరాత్ లో కలరు. మహావీరుని బోధనలకు గల పేరేంటి? మహావీరుని బోధనలకు గల పేరు పంచవ్రతాలు. మహావీరుని యొక్క బోధనలకు గల పేరు పంచవ్రతాలు. గౌతమ బుద్ధుని బోధనలకు గల పేరేంటి? గౌతమ బుద్ధుని బోధనలకు గల పేరు ఆర్య సత్యాలు. 10 మంది సిక్కు గురువులలో మొదటి వారు ఎవరు? 10 మంది సిక్కు గురువులలో మొదటి వారు ఎవరంటే గురునానక్. సిక్కు అనగా అర్థం శిష్యుడు లేదా విద్యార్థి అని అర్థం. పశుపతి యొక్క ముద్రలు బయలుపడినటువంటి ప్రదేశం ఎక్కడ? పశుపతి యొక్క ముద్రలు బయలుపడిన ప్రదేశం మొహంజదారో. వాటికన్ నగరంలో ఉండేటటువంటి చర్చి ఏంటి? వాటికన్ నగరంలో గల చర్చి పేరు సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చ్. సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చ్. ఆయుర్వేదానికి పునాదులు వేసినటువంటి గ్రంథాలు ఏంటి? ఆయుర్వేదానికి పునాదులు వేసినటువంటి గ్రంథాలు చరక సంహిత, సుశ్రుత సంహిత. ఆయుర్వేదానికి పునాదులు వేసినటువంటి గ్రంథాలు చరక సంహిత, సుశ్రుత సంహిత. జీవుడు వేరు దేవుడు వేరు అని తెలిపేటటువంటి భక్తి తత్వం ఏంటి? జీవుడు వేరు దేవుడు వేరు అని తెలిపేటటువంటి భక్తి తత్వం ద్వైతం. రామానందుడిని ప్రభావితం చేసినటువంటి భక్తి ఉద్యమకారుడు ఎవరు? రామానందుడిని ప్రభావితం చేసిన భక్తి ఉద్యమకారుడు రామానుజాచార్యులు. మీరాబాయి గురువుగా ఎవరిని స్వీకరించింది? మీరాబాయి గురువుగా ఎవరిని స్వీకరించింది? మీరాబాయి గురువు గారి పేరేంటంటే సంత రవిదాసు. చైతన్య మహాప్రభు ఈ క్రింది పేరుతో ప్రసిద్ధుడు. శ్రీ గౌరంగ అంటే ఎవరంటే చైతన్య మహాప్రభు. సూఫీ అనేటటువంటి పదానికి మూలమైన పదం ఏంటి? సూఫీ అనే పదానికి మూలమైన పదం సాఫ్ అనేటటువంటి అరబిక్ పదం. వహదత్ ఉల్ వుజూద్ అనగా అర్థం ఏమిటి? ఏకేశ్వరోపాసన. ప్రసిద్ధ మెయినుద్దీన్ చిస్తీ దర్గా గల ప్రదేశం. ఉండేటటువంటి ప్రదేశం ఎక్కడ అంటే అజ్మీర్ లో కలదు. తిరుప్పావైను రచించినది ఎవరు? దీన్ని రచించిన వారు గోదాదేవి. హావభావాలను చిత్రాల రూపంలో చూపడానికి గల పేరేంటి? ఎమోజీలు. భావాలను అనుభూతులను వ్యక్తం చేసేటటువంటి ప్రక్రియను ఏమంటారు? భావనలను అనుభూతులను
వ్యక్తం చేసేటటువంటి ప్రక్రియే భావ ప్రసారం. మోదుకొండమ్మ జాతర జరిగేటటువంటి ప్రదేశం ఎక్కడ? మోదుకొండమ్మ జాతర జరిగేటటువంటి ప్రదేశం పాడేరు వద్ద గల మోదుగల గ్రామం. పాడేరు వద్ద గల మోదుగల గ్రామం. లేపాక్షిలో గల దేవాలయం ఏంటి? లేపాక్షిలో గల దేవాలయం ఏది? వీరభద్రుని గుడి. వీరభద్రుని గుడి. సిద్ధవటం కోట ఈ క్రింది నదీ తీరాన కలదు. సిద్ధవటం కోట అనేది పెన్నా నదీ తీరాన కలదు. కొండపల్లి కోటను నిర్మించినది ఎవరు? కొండపల్లి కోట. కొండపల్లి కోటను నిర్మించినది ముసునూరి నాయకులు. కొండపల్లి కోట నిర్మించింది ముసునూరి నాయకులు. నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం గల ప్రదేశం ఎక్కడ? నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం గల ప్రదేశం పులికాట్ సరస్సు. పులికాట్ సరస్సు. హరప్పా నాగరికతను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించిన సంవత్సరం ఎప్పుడు? హరప్పా నాగరికతను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించిన సంవత్సరం 1920. 1920. యూప్రటిస్, టైగ్రిస్ అనే నదుల ఆధారంగా ఏర్పడిన నాగరికత ఏది? యూప్రటిస్, టైగ్రిస్ అనే నదుల ఆధారంగా ఏర్పడిన నాగరికత మెసొపటోమియా నాగరికత. మెసొపటోమియా నాగరికత. థార్ ఎడారిలో ఇంకిపోయినటువంటి సరస్వతి నది గురించి అనేక సార్లు ప్రస్తావించిన వేదం ఏంటి? థార్ ఎడారిలో ఇంకిపోయిన సరస్వతి నది గురించి అనేక సార్లు ప్రస్తావించిన వేదం ఋగ్వేదం. ఈ క్రింది నాగరికతకు చెందిన వారు ఇనుమును ఉపయోగించారు. ఈ క్రింది నాగరికతకు చెందిన వారు ఇనుమును ఉపయోగించారు. చైనా నాగరికతకు చెందిన వారే ఇనుముని ఉపయోగించారు. 1850లో ఈ రెండు నగరాల మధ్య రైలు మార్గం నిర్మించుటకు ప్రయత్నించినప్పుడు సింధు నాగరికతకు చెందినటువంటి ఇటుకలు బయలుపడ్డాయి. మరి ఏ రెండు నగరాల మధ్య రైలు మార్గం నిర్మించడానికి ప్రయత్నించారు అంటే లాహోరు, కరాచీ మధ్య. లాహోరు, కరాచీ. ఎప్పుడు? 1850లో. 1850లో. నైషి అనేటటువంటి భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం. నైషి అనేటటువంటి భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. జీబ్రా క్రాసింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? పాదచారులు రోడ్డును దాటుటకు. పాదచారులు రోడ్డును దాటుటకు. చిన్న పిల్లలు రహదారిని దాటుటకు ఆచరించవలసిన పద్ధతికి గల పేరేంటి? చిన్న పిల్లలు రహదారిని దాటుటకు ఆచరించవలసిన పద్ధతికి గల పేరు కెర్బ్ డ్రిల్. మద్యం తాగి వాహనాలను నడిపే వారిని గుర్తించే పరికరం ఏంటి? మద్యం తాగి వాహనాలను నడిపే వారిని గుర్తించే పరికరం బ్రీత్ అనలైజర్. బ్రీత్ అనలైజర్. రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించే నెల ఎప్పుడు? రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేటటువంటి నెల ఎప్పుడు అంటే జనవరి. రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేటటువంటి నెల జనవరి. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వారిలో 70% ఈ వయసుకు చెందిన వారే ఉన్నారు. రోడ్డు ప్రమాదాలకి గురవుతున్న వారిలో 70% ఈ వయసుకు చెందిన వాళ్ళే ఉన్నారు. ఏ వయసు అంటే 18 నుండి 45 సంవత్సరాల వారే. 18 నుండి 45 సంవత్సరాలు. మన దేశం ఈ క్రింది పండ్లను దిగుమతి చేసుకుంటుంది. మన దేశం ఈ క్రింది పండ్లను దిగుమతి చేసుకుంటుంది. ఏంటంటే కివి పండ్లు, డ్రాగన్ ఫ్రూట్స్, అలాగే డ్యూరియన్ ఫ్రూట్. కివి పండ్లు, డ్రాగన్ ఫ్రూట్, డ్యూరియన్ ఫ్రూట్ వీటిని దిగుమతి చేసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, లంబసింగి అనేటటువంటి ప్రాంతం ఈ క్రింది జిల్లాలో కలదు. లంబసింగి అనేటటువంటి ప్రాంతం పూర్వపు విశాఖపట్నం జిల్లాలో కలదు. పూర్వపు విశాఖపట్నం జిల్లా. తక్కువ ఖర్చు, అధిక సమయంతో కూడుకున్నటువంటి రవాణా వ్యవస్థ ఏది? తక్కువ ఖర్చు అయితే తక్కువే, కానీ ఎక్కువ టైం తీసుకుంటది. ఏది అంటే జల రవాణా. కొండ ప్రాంతాలలో రవాణాకు ఉపయోగపడినవి. కొండ ప్రాంతాలలో రవాణాకు ఉపయోగపడినవి గాడిదలు, గుర్రాలు. గాడిదలు, గుర్రాలు. నల్లమల్ల వంటి అడవులలో నివసించే గిరిజనుల ప్రధాన రవాణా విధానం ఏంటి? నల్లమల వంటి అడవులలో నివసించే గిరిజనుల యొక్క ప్రధాన రవాణా విధానం టాంగాలు. నల్లమల గుర్తుపెట్టుకోండి, టాంగాలు గుర్తుపెట్టుకోండి. పుట్టీలను రవాణా సాధనాలకు ఉపయోగించేవారు ఎవరు? పుట్టీలను రవాణా సాధనాలకు ఉపయోగించేవారు లంక గ్రామాల ప్రజలు. అగడాల లంక, కోమటి లంక, చెట్టుకపాడు వీటినే లంక గ్రామాలు అంటారు. అగడాల లంక, కోమటి లంక, చెట్టుకపాడు అనేవి లంక గ్రామాలు అన్నమాట. పుట్టీలు అనేటటువంటి సాధనాలను ఉపయోగిస్తారు. కర్నూలు నుండి హైదరాబాదు మధ్య దూరం సుమారుగా 208 కిలోమీటర్లు. వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్ 14404. వినియోగదారుల చట్టం ఆమోదించబడినటువంటి తేదీ ఎప్పుడు? వినియోగదారుల దినోత్సవం అనేది డిసెంబర్ 24. అది ఆమోదించబడిన తేదీ 2019 ఆగస్టు 9. 2019 ఆగస్టు 9 అన్నమాట.
ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే గేయంలో మార్కెట్లను వర్ణించినది ఎవరు? ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే గేయంలో మార్కెట్లను గురించి వర్ణించినది ఎవరంటే సరోజిని నాయుడు. మన రాష్ట్రంలో రైతు బజార్లు ప్రారంభమైనటువంటి సంవత్సరం ఎప్పుడు? రైతు బజార్లు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? జనవరి 1999న ప్రారంభమయ్యాయి. జనవరి 1999. పొరుగు మార్కెట్లు అని వీటిని పిలుస్తారు. పొరుగు మార్కెట్లు అని వీటిని పిలుస్తారు. వీధి చివర ఉండేటటువంటి దుకాణాలనే పొరుగు మార్కెట్లని పిలుస్తారు. విజయనగర సామ్రాజ్యంలో బజార్లు అని పిలువబడే మార్కెట్లలో సాధారణ వస్తువుల నుండి అత్యంత విలువైన వస్తువుల వ్యాపారం జరిగేదని పేర్కొన్న విదేశీయుడు ఎవరు? డొమింగో ఫేజ్. ఎవరు అంటే డొమింగో ఫేజ్. అల్ప కులాలు, అల్పాదాయ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పారిశుద్ధ్య పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి సంస్థ ఇది. అల్ప కులాలు, అల్పాదాయ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పారిశుద్ధ్య పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి సంస్థ ఏదంటే సులభ్. ఈ క్రింది నగరంలో ఖర్చులకు సరిపడా రెవెన్యూ వసూలు చేయడం ద్వారా వాటర్ బోర్డు సేవలు మెరుగుపడ్డాయి. ఎక్కడ అంటే హైదరాబాద్లో. ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి యొక్క అభివృద్ధి లక్ష్యాలలో పరిశుభ్రమైనటువంటి నీరు, పారిశుద్ధ్యం అన్నవి ఎన్నవ లక్ష్యం? ఐక్యరాజ్య సమితి యొక్క అభివృద్ధి లక్ష్యాలలో పరిశుభ్రమైనటువంటి నీరు, పారిశుద్ధ్యం అనేవి ఎన్నవ లక్ష్యం అంటే 6వ లక్ష్యం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.